అందరికీ నమస్కారం. నా పేరు భీమార్జున రెడ్డి, మా దైలమ్మ. 1980లో మా అమ్మగారు సుకటి విజయమ్మ, యానాల ముల్లాటి మా మామగారు అమర్తాడు గారు కలిసి ల్యాండ్ ప్రూవల్ చేసినారు. అప్పటికెళ్ళి నుంచొని మా ఇంట్లో రెంట్ ఇస్తూ దాంతోపాటు 20 స్కూల్ నడిచింది. గతంలో ఎప్పుడు కూడా ఎలాంటి పంచాయతీలు ఉన్నాయి. 2020 సంవత్సరం అమ్మేటప్పటికి కొంతమంది వచ్చి మాకు మా ల్యాండ్ అని చెప్పేసి కోర్టులు వేసినారు. ఇలాంటి కోర్టులు వేస్తే కోర్టులో మేము గెలిచినాము. తర్వాత ఉండి దాంట్లో 4 విధాలు జాయికాలు తీసుకున్న తర్వాత ఇల్లు కట్టేటప్పటికి రకరకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మా సమస్య ఏంటంటే మాకున్న కాగితాలు నిజమైన కాగితాలు ఉన్నాయి, మాకు ఫేక్ డాక్యుమెంట్ లేవు. వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్ పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాము. ఏమి ఇబ్బంది అంటే ఇల్లు కట్టలేకుండా అమ్ముకోకుండా చేస్తున్నాము. మున్సిపాలిటీ పర్మిషన్ వచ్చింది, ఇల్లు కడుతుంటే కూడా ఇబ్బంది గురి చేస్తున్నాము అందరినీ. కేసుకు పోయినాం. కేసుకు పోతే కూడా నాయకుల బలంతో మమ్మల్ని ఎక్కువ లెక్క చేయట్లేదు. గతంలో ఉన్న సీఏ గారు కానీ ఇబ్బంది పెట్టుకున్నాం. మేము మా డాక్యుమెంట్ ఉపయోగించాం, మమ్మల్ని తెలుసుకోవట్లేదు. మున్సిపాలిటీ ఇబ్బంది పెట్టుకున్నాం. పర్మిషన్ ఉన్నాక కూడా ఎందుకు కట్టేయట్లేదు అంటే ఇక రకరకాలుగా వాళ్ళు పోయి వాళ్ళ బలంతో వాళ్ళ మాటలు తాగుతుంది. మా మాట లెక్క చేయట్లేదు. వాళ్ళు మున్సిపాలిటీలు కానీ స్టేషన్లు కానీ ఎక్కడ పెడితే వాళ్ళ మాట నడుస్తున్నాయి. వాళ్ళు ఏమంటారంటే కోర్టులో మేము వేసినాం, ఎట్లా ఇచ్చారని చెప్పేసి వాళ్ళు ఆబ్జెక్షన్ పెడుతుంది. గత వారం రోజులుగా మా మీద కొంచెం విద్యరాజ్ అండి, ఓకేనా. మేము ఈ భూమిని 2000 చూసుకోవచ్చు, ఇక్కడ 2020లో ఈ భూమిని మేము కొనడం జరిగింది, 400 గజాలు. ఈ రోజు మిమ్మల్ని ఇక్కడ ప్రత్యేకంగా పిలిపించడానికి కారణం ఏంటంటే మా మీద కొంతమంది చేస్తున్నటువంటి దుష్ప్రచారం గురించి. ముఖ్యంగా ఈ భూమి అనేది మేము భీమార్జున రెడ్డి గారి దగ్గర నుంచి మేము కొనుగోలు చేయడం జరిగింది 2020 సంవత్సరంలో. దానికి ముందు కూడా మేము భూమి కొనేటప్పుడు ఈ భూమి ఎవరి పేరు మీద ఉంది ఏంటి అనేది కూడా మేము టోటల్గా చెక్ చేసుకోవడం జరిగింది. అయితే విషయానికి వస్తే ఎప్పుడైతే భీమార్జున రెడ్డి గారి మీద భూమి ఉన్నదో అది గత 1980 నుంచి కూడా ఆ భూమి తన స్వాధీనంలోనే ఉంది, ఓకేనా. ఇక్కడ గీతాంజలి స్కూల్ నడిపించినప్పుడు అయితేంది కానీ, ఓకేనా, దానికి ముందు అయితేంది ఎవ్రీథింగ్ కూడా లీగల్గా మా దగ్గర ఎవ్రీథింగ్ పేపర్ ఉంది. 1980 నుంచి 2026 వరకు కూడా మేము కొనేంత వరకు అతని దగ్గర నుంచి మా దగ్గరకు వచ్చేంత వరకు కూడా ఎవ్రీథింగ్ హౌస్ ట్యాక్స్ దగ్గర నుంచి వాటర్ బిల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మేము కట్టడం జరిగింది, ఓకేనా. దానితో పాటు మేము దాని ఏదైతే ఇల్లు ఉందో అంతకుముందు దీంట్లో ఈ ప్లేస్లో దానికి ఒక ఇంటి నెంబర్ కూడా మంజూరు చేయడం జరిగింది, ఓకేనా. ఈ ల్యాండ్ అనేది టోటల్ కూడా 800 గజాలు, దాంట్లో మేము 400 గజాలు మాత్రమే కొన్నాం, ఓకే. కానీ అంతటికి కలిపి కూడా మాకు ఒక ఇంటి నెంబర్ అనేది ఉంది. ఆ ఇంటి నెంబర్ మీద మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఎందుకంటే ఇతనికి కావాల్సిన హౌస్ ప్రాపర్టీ ట్యాక్స్ పేపర్లో 1980, 90, ఓకే, 2000, 2006 ఈ రోజు వరకు కూడా మేము ఎవ్రీథింగ్ ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ ప్రతిదీ కూడా మేము కట్టుకుంటూ వచ్చినాం. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు. ఒకటి ఇవన్నీ మీకు ఒకటి చూపెడతాను మీ ఐడియా కోసం. ఇవి చూడొచ్చండి మీరు ఇక్కడ. ఇది మున్సిపల్లో మేము కట్టినటువంటి పన్ను, అంటే భీమార్జున రెడ్డి గారు కట్టినప్పటి పన్ను. ఇది ఎప్పుడుందో ఒకసారి చూసుకోవచ్చు మీరు. 1992, 93లో అప్పుడు కట్టినటువంటి పన్ను. రెండవది 91, 92 పన్ను. 94, 95లో కట్టినటువంటి పన్ను, 96 వరకు. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మా దగ్గర 2016 వరకు కూడా కట్టినాం మేము తీసుకునేంత, ఓకేనా. అప్ టు ఇప్పటి వరకు ఎవ్రీథింగ్ ఇంటి పనులన్నీ కూడా మేమే కట్టడం జరుగుతుంది అన్నమాట. అంటే ఎవరైతే కొన్నామో వాళ్ళు కట్టుకుంటూ వచ్చారు, ఓకేనా. అయితే ఇక్కడ సమస్య ఏంటి అంటే కొంతమంది అనవసరమైన వ్యక్తులు, ఓకేనా, ఈ భూమిని కబ్జా చేయాలనే ఉద్దేశంతో లేదా దోచుకోవాలి, ఓకేనా, ఒక పేదవాళ్ళ సొమ్మును దోచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పాలకులు, ఓకేనా, కొంతమంది మిత్రులు ఈ భూమి మీద మా మీద దాడి చేయడం కూడా జరిగింది. దీని మీద 2020 సంవత్సరంలో అప్పుడు డిఎస్పీ రవి గారి దగ్గర కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద మేము లీగల్గా ఫైట్ చేసుకుంటూ మేము ఎప్పుడైతే 2020లో మేము కొన్నామో అప్పటి నుంచి కూడా చేస్తున్నామండి. కోర్టులో ఇది ఉంది. కోర్టు పరిధిలో ఈ యొక్క కేసు ఏదైతుందో రీసెంట్గా డిస్మిస్ అవ్వడం జరిగింది. పర్లేదు చెప్పండి. మేము ఇది ఎప్పుడైతే
మేము తీసుకున్నాము, మేము కొన్నాము. దాని తర్వాత హౌస్ పర్మిషన్ కోసం అప్లై చేయడం జరిగింది. అప్పుడు పర్మిషన్ అనేది మున్సిపల్ కమిషనర్ గారు ఇవ్వలేదు, కోర్టులో ఉన్న పరిధిలో ఉంది అని చెప్పి దాని తర్వాత కోర్టులో డిస్మిస్ అయింది. డిస్మిస్ అయిన తర్వాత మేము మళ్ళీ పర్మిషన్కి అప్లై చేసినాం. మాకు పర్మిషన్ కూడా వచ్చింది. ఎందుకు వచ్చిందంటే కోర్టు నుంచి డిస్మిస్ అయింది. మీరు ఒకసారి దాంతోపాటు ఇది ఒకసారి ఈసీ చూసుకోవచ్చు మీరు, ఓకేనా. కంక్లూడ్ చేయండి. 80 నుంచి 83 వరకు ఈ రోజు వరకు కూడా ఈసీలో కూడా మా యొక్క పేర్లే రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఎవరైతే దీని గురించి వస్తున్నారో అనవసరంగా, ఓకేనా, మమ్మల్ని ఇబ్బంది పెడుతూ, ఓకేనా, మా మీద దుష్ప్రచారం చేస్తూ, మాకేదో పర్మిషన్ లేదు, మాకేదో కాగితాలు లేవని అనవసరమైన దుష్ప్రచారాలు చేస్తున్నారు. అవన్నీ కూడా అవాస్తవం. ఇక్కడ ఉన్న దీని మీద కేసు పెడుతున్నారో ఆ వ్యక్తి ఇప్పటి వరకు కోర్టుకు రావట్లేదు. ఫస్ట్ కోర్టుకి రావట్లేదు, మున్సిపల్ ఆఫీస్కి రావట్లేదు, ఎక్కడికి రావట్లేదు. మీరు నిజంగా నిజాయితీ మీకు ఏమైనా ఉంటే రండి మున్సిపల్ ఆఫీస్కి వచ్చి మా డాక్యుమెంట్ ఇది అని చూపెట్టి దాని మీద ఫైట్ చేయండి. మేము ఏదున్నా కూడా న్యాయపరంగా మేము ముందుకెళ్తాం, ఓకేనా. మేము ఇదేమి దోచుకున్న సొమ్ము కాదు, మేమేమో ఎక్కడి నుంచో కొట్టుకొచ్చిన సొమ్ము కాదు. ఇదంతా కూడా మా కష్టార్జితం, ఓకేనా. ఒకళ్ళు చూసుకుంటే ఇక్కడ మిల్క్ సెంటర్ నడుపుకునే వ్యక్తి, అట్లాంటి వ్యక్తి మీద ఈరోజు ఇల్లు కట్టుకుంటే చాలా చిన్న చూపు చూస్తూ మా మీద దుష్ప్రచారం చేస్తే వాళ్ళు చచ్చిపోయే స్టేజ్లో ఉన్నారు. మీరు చూడొచ్చు, వాళ్ళు ఏడుస్తున్నారు. మమ్మల్నే కాకుండా అక్కడికి పోయి మున్సిపల్ ఆఫీసర్లను కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇవన్నీ వద్దండి దయచేసి, ఓకేనా. దీని మీద మేము న్యాయపరమైన పోరాటం చేస్తున్నాం, ఓకేనా. దీనికి మీ అందరి సహకారం కూడా మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే అండి, నిజాలు అనేది బయటికి తెలవాలి, ఓకేనా. దుష్ప్రచారం ఎప్పటిదో తీసుకొచ్చి డిస్మిస్ అయిన తీసుకొచ్చి చేయడం కాదు. మాకు పర్మిషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. మీరు ఒకసారి ఎవ్రీథింగ్ అన్నీ చూడొచ్చు. ఇది అక్రమమైన కట్టడం కాదు, సక్రమమైన కట్టడం అని మళ్ళీ మీకు ఒకసారి తెలియజేస్తున్నాను.